మన ఒడ్డర్ల కులాసులందరూ మన జాతీయ బిడ్డలో మొదటిగా మన కృష్ణమూర్తి అన్న ఒడ్డర్ల కులాసుల కంటే ఎక్కడైనా ముందుగానే ఉంటాడు. అటువంటికి మిగతా వాళ్ళుగానే తోడైనారు కాబట్టి పంచపాండులు ఉన్నట్లా మన ఎగినారాయణ అన్న కావచ్చు, సీమంటిపోల అన్న కావచ్చు, ఒన్నూరప్పన్న, మన మారప్పన్న, వెంకట కులాయపన్న, పెద్దమారన్న, మా బావ ధనంజయ్, మీసాల నారాయణ స్వామి, మన చక్రపాణి అన్న, ఒడ్డర్ల కులాసులకి ముందుగా వచ్చిన కష్టం ఏమంటే కూలపోతే కుండగాల లేకపోతే ఎండగాల అన్నట్లా మన జాతీయ బిడ్డలు ఎప్పుడే కానీ వెనుకంజంలో ఉన్నాం కాబట్టి ముందంజంలోనే ఉండేవాళ్ళని ముందు చూపించి వెనుక దెబ్బతిన్నారు కొంతమంది నాయకులు. ఆ నాయకులకు భయపడే వాళ్ళంటే ఎవరేమి ఉండరు. ఈ రాజకీయ భవిష్యత్తు ఓటుగా పరిమితంగా ఒడ్డర్ల కులాసులు ఉండాలని కొంతమంది నాయకులు అనుకుంటున్నారు. కానీ ఎప్పుడో ఒక కాలం ఇదే ఉండదు. ఎవరైనా కానీ ఉంటుంది పోతుంటుంది, పొద్దుగానే అంతే పుడుతుంటుంది పోతుంటుంది అన్నట్లా ఒడ్డర్ల కులాసులు అందరూ ఎవడవుతారు వెనక్కి తిరుగుతారో ఖచ్చితంగా నాయకులకు కానీ తగినాలు చేశారని కోరుకుంటున్నాము. కానీ ఏ నాయకుడైనా కానీ గుర్తించాల్సిన ఒడ్డర్ల కులాసులు గుర్తించాలని వాళ్ళు పోరాటాలు ఎక్కడెక్కడో చేస్తున్నారో ప్రతి జిల్లాలోన ఒడ్డర్ల కులాసులు ముందుండే ఏ నాయకునికన్నా కానీ భుజానికి వేసుకొని చేస్తాము పార్టీలకి. కానీ వాళ్ళు గుర్తించుకోకుండా కొంతమంది ఉన్నారు. నాయకులు ఎవరైనా కానీ వైసీపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, కమ్యూనిస్ట్ కావచ్చు, జయసేన కావచ్చు, వీళ్ళందరూ ఒడ్డర్ల కులాసులు ఓట్లే కాదు ఎప్పుడైనా కానీ కార్యకర్తలు అనేది ముందు పెట్టాలన్నా వాళ్ళు తెలియకోకుండా ఉన్నారు. ఒడ్డర్ల కులాసులు అట్లే మేము ఎంత పనిచేసినా కానీ సోసాటికి వేసుకొని నాయకులు పట్టించుకోకుండా ఉన్నారు. కొంతమంది నాయకులు ఈ 2024లో ఒడ్డర్ల కులాసులకి 2 ఎమ్మెల్యేలు 1 ఎంపీ ఇస్తామని మొదటిగా చెప్పిండే వ్యక్తి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. కానీ అది ఆయన టైమేనో మా టైమేనో తెలియకోకుండా ఉన్నది. మాకు ఒడ్డర్ల కులాసుల్ని నమ్మించి ఈ విధంగా మోసం చేసేదంటే ఇది మంచిది కాదు. అట్లానే మా ఒడ్డర్ల కులాసులు కానీ నేను చెప్పేదేమంటే మండలాల్లో కానీ జిల్లాలో కానీ ఎక్కడైనా కానీ తిరిగి మా ఓటు మాకే ఉండాలని, మేము ఏ నాయకునికి కష్టపడేది కాదని మనము వేయించుకోవాలని మేమందరికీ మా ఒడ్డర్ల జాతి బిడ్డలందరికీ చెప్తున్నాము. అది మొదటిగా నాయకులు కానీ గుర్తించాల్సిందే. మమ్మల్ని ఇంతవరకు గుర్తించలే కాబట్టి వాళ్ళు చెప్పి మోసం చేస్తున్నారు కాబట్టి మనం కానీ అంతే వాళ్ళు చెప్పేది ఒకటి ఉండాలో చేసేది ఒక రకం చేయాలని కోరుకుంటున్నాము. ఇది ఒక్కతూరు కాదు, 5 ఏళ్ళ పోరాటమే కాదు, 20 ఏళ్ళ నుంచి ఈ పోరాటం పోడుతున్నాం. కానీ వాళ్ళు చెప్పినట్టు ఒక్కటిగా చేయకోకుండా ఉన్నారు. ఏదో చిన్న పదవులు ఇస్తే ఆ పదవులకు పరిమితం కాదు కదా. వాళ్ళు చెప్పిండేది ఒకటైతే మేము చేసే 2 చేస్తున్నాము. కానీ వాళ్ళు చెప్పేది 2 అయినా కానీ ఒక్కటిగా చేయకోకుండా ఉన్నారు. అది మీరు గుర్తించాలా. ఆడబిడ్డలు కానీ ఎవరైనా కానీ మనం ఓటుకి పరిమితం కాకూడదు. మీ వార్డులోకి వచ్చినప్పుడు కానీ ఏ నాయకునన్నా కానీ మీరు గుర్తించి అది మందా కాదని ఆ ఓటు పేదరే మన మనసులో పెట్టుకొని వేస్తే మనకి బాగుంటుందని అనుకుంటున్నాము. అది ముందుగా మన ఒడ్డర్ల కులాసులందరికీ నమస్కారం పెడుతూ సరిదీస్తుంటున్నాం.